హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఎస్క్యూఎల్లో ఆల్టర్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఎగ్జిస్టింగ్ టేబుల్లో మనం కాలమ్ని ఎలా యాడ్ చేయాలి, కాలమ్స్ని ఎలా రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలి, కాలమ్స్ని ఎలా రీనేమ్ చేయాలి అనేవి చూసాము. బట్ ఈ వీడియోలో ఆల్టర్ యూజ్ చేసి ఆల్టర్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రైమరీ కీని ఎగ్జిస్టింగ్ టేబుల్లోకి ఎలా మనం యాడ్ చేయాలి అనేది చూద్దాము. అండ్ ట్రంకేట్ కమాండ్ డీడీఎల్లో ట్రంకేట్ కమాండ్ అనేది కూడా చూద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ప్రైమరీ కీ అంటే ఏంటి? ఐడెంటిఫైయింగ్ యూనిక్ వాల్యూస్ ఇన్ ఈచ్ రో ఇన్ ద డేటాబేస్. టేబుల్లో ప్రతి రోలో అండ్ డేటాబేస్లో ఒక టేబుల్లో ప్రతి రోలో యూనిక్ వాల్యూని ఐడెంటిఫై చేసేది ప్రైమరీ కీ. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఆల్రెడీ మనము ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. అంటే ఈ వీడియోలో ఎగ్జిస్టింగ్ టేబుల్కి ఆల్టర్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రైమరీ కీని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఆ టేబుల్లో ఇక్కడ కాలమ్స్ ఐడి అండ్ నేమ్ అనేది ఇచ్చాను. బట్ ఐడి తర్వాత నాట్ నల్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. ఎందుకు అంటే మనం ప్రైమరీకి యాడ్ చేసేటప్పుడు వాల్యూస్ అనేవి వ్యాలిడ్గా ఉండాలి, నల్ వాల్యూస్ అనేది ఉండకూడదు. అండ్ అందులో డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉండకూడదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్లోకి ప్రైమరీకి యాడ్ అయి ఉండకూడదు. అలా మనం ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే మనకి ప్రైమరీ కీ అనేది ఆల్టర్తో యూజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఐడి అని ఉంది. అండ్ ఐడి అంటే మనకి నెంబర్స్ కాబట్టి ఇంటీజర్ అనే డేటా టైప్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ నాట్ నల్ అంటే మనకు ఈ ఐడి అనే కాలంలో నల్ వాల్యూస్ అనేవి ఉండకుండా నేను నాట్ నల్ అని చెప్పి తీసుకున్నాను. బై డిఫాల్ట్ వాల్యూ అనేది 0 వస్తుంది. నేమ్ అంటే స్ట్రింగ్ కాబట్టి వేర్ క్యార్ అనేది తీసుకున్నాను. అండ్ ఇప్పుడు టూ రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను నేను. ఫస్ట్ టీసీఎస్ అనే కంపెనీ ఇన్సర్ట్ చేశాను. అండ్ సెకండ్ రికార్డ్ హెచ్సిఎల్ కంపెనీని రికార్డ్ చేశాను. సో మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంపెనీ అనగానే ఇలా మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనము ఐడి అనే కాలంకి ప్రైమరీ కీని యాడ్ చేద్దాం ఆల్టర్ యూస్ చేసి. సో దానికి సింటాక్స్ ఏంటి? ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కన్స్ట్రెయింట్ ఇక్కడ పీకే టేబుల్ నేమ్. పీకే అంటే ఏంటి? ప్రైమరీ కీ. టేబుల్ నేమ్ అండ్ ప్రైమరీ కీ ఇలా రాసిన తర్వాత పెరాంథసిస్లో మనం కాలం నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇది సింటాక్స్ ప్రైమరీ కీ యాడ్ చేయడానికి. ఆల్టర్ యూజ్ చేసి ఎగ్జిస్టింగ్ టేబుల్లో ప్రైమరీ కీని యాడ్ చేయడానికి సింటాక్స్ అనేది ఇలా రాస్తాము. సో ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ కామెంట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ సింటాక్స్ యూజ్ చేసి మనము ప్రైమరీ కీని యాడ్ చేద్దాం ఈ టేబుల్లోకి. ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటి? కంపెనీ. ఆల్టర్ టేబుల్ కంపెనీ యాడ్ మనం ఏం యాడ్ చేస్తున్నాం? కన్స్ట్రెయింట్ పీకే అండర్స్కోర్ టేబుల్ నేమ్ అంటే కంపెనీ ప్రైమరీ కీ కాలం నేమ్ ఏంటి? ఐడికి మనం ప్రైమరీ కీని యాడ్ చేస్తున్నాం. సో ఇలా మనము ఆల్టర్ టేబుల్ కంపెనీ యాడ్ కన్స్ట్రెయింట్ పీకే అండర్స్కోర్ కంపెనీ ప్రైమరీ కీ పెరాంథసిస్లో ఐడి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అంటున్నాం. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇలా మనకి ప్రైమరీ కీ అనేది యాడ్ అయింది. సో ప్రైమరీ కీ అనేది యాడ్ అయిందా అవ్వలేదా అనేది ఎలా చూసుకోవచ్చు? మనకు ఫస్ట్ డూప్లికేట్ వాల్యూస్ అనేది ఉండదు ప్రైమరీ కీ యాడ్ అయినప్పుడు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ 2 రోస్ ఇన్సర్ట్ అయినాయి. సో ఈ సెకండ్ నుండి నేను మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఎగ్జిక్యూట్ అనగానే ఇక్కడ వయోలేషన్ ఆఫ్ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ అని వచ్చింది. సో మనకి కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీస్ ఇన్ ఆబ్జెక్ట్ ఈ కంపెనీ అంటే ఆ టేబుల్లో మనకి డూప్లికేట్ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేయలేము అని వచ్చింది.
ఎందుకు అంటే ప్రైమరీ కీ అనేది మనకి యాడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ప్రైమరీ కీని డిలీట్ చేయాలి అని అంటే ఎలా చేయాలి? దానికి సింటాక్స్ ఏంటి? అది కూడా చూద్దాం. ప్రైమరీ కీని ఆల్టర్ యూస్ చేసి డిలీట్ చేయడానికి సింటాక్స్ ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ constraint pk hyphen టేబుల్ నేమ్. సో ఈ సింటాక్స్ యూజ్ చేసి మనం ప్రైమరీ కీని డ్రాప్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటి? కంపెనీ డ్రాప్ కన్స్ట్రెయింట్ pk hyphen కంపెనీ. ఇలా మనం ఆ టేబుల్కి ఐడిలో ఉన్న అంటే ఐడి కాలంలో ఉన్న ప్రైమరీ కీని డిలీట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను మళ్ళీ డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 1 row affected and select star from company. ఇలా క్లిక్ చేయగా మనకి ఎగ్జిక్యూట్ అవ్వగానే ప్రైమరీ కీ అనేది డ్రాప్ అంటే డిలీట్ అయిపోయింది కాబట్టి డూప్లికేట్ అనేది అలా వచ్చింది. సో ఇలా మనం ప్రైమరీ కీని ఆల్టర్ స్టేట్మెంట్ చూస్ చేసి యాడ్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రంకేట్ అంటే ఏంటి? ట్రంకేట్ అంటే ఇట్స్ సిమిలర్ టు డిలీట్. ఇప్పుడు మనము ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో డిలీట్ యూస్ చేసినప్పుడు పర్టికులర్ రోని మాత్రమే డిలీట్ చేస్తాము. ఐ మీన్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఐడి ఈక్వల్స్ టు 1. అంటే ఇప్పుడు ఓన్లీ కండిషన్ బేస్డ్ మనం ఏదైతే పర్టికులర్ ఐడి ఇస్తామో ఆ ఐడి మాత్రమే డిలీట్ అయిపోతుంది. బట్ ట్రంకేట్ ఏం చేస్తుంది అంటే ఆ టేబుల్లో కాలమ్స్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నా ఆ కాలమ్స్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కంప్లీట్గా డిలీట్ చేస్తుంది. సో ఇప్పుడు డిలీట్కి ట్రంకేట్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే డిలీట్ అయితేనేమో ఓన్లీ మనం స్పెసిఫిక్గా ఏదైతే పర్టికులర్ రికార్డ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నామో యూజింగ్ వేర్ క్లాస్ ఆ కండిషన్ బేస్ చేసుకొని ఏదైతే రికార్డ్ని డిలీట్ చేయాలి అనుకుంటామో ఓన్లీ ఆ సింగిల్ రికార్డ్ మాత్రమే మనకి డిలీట్ అయిపోతుంది. బట్ ట్రంకేట్ యూస్ చేసినప్పుడు కంప్లీట్ ఆ కాలమ్స్లో ఉన్న రికార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ నేను ట్రంకేట్ యూస్ చేస్తున్నా. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 ఇక్కడ ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా. విప్రో ఇక్కడ ఎగ్జిక్యూట్ అనగానే మిస్సింగ్ ఎండ్ మార్క్ స్టార్. ఓకే సారీ. సో ఇది ఒకటి నేను సెలెక్ట్ చేశాను. ఇది ఒకటి సెలెక్ట్ చేసి నేను ఎగ్జిక్యూట్ అంటున్నాను. ఎస్ మనకు 1 row ఎఫెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంపెనీ మళ్ళీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అన్న. ఇక్కడ మనకి 1 2 3లా మనకి డేటా అనేది వచ్చింది. ఇప్పుడు నేను డిలీట్ యూస్ చేసి సింగిల్ రికార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం థర్డ్లో విప్రోని ఎంటర్ చేసాము. ఆ విప్రో అనేది ఒకటే డిలీట్ చేయాలి అన్నప్పుడు మనము డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? కంపెనీ వేర్ ఐడి ఈక్వల్స్ టు 3 అన్న. సో ఇప్పుడు ఇది క్వెరీ ఎగ్జిక్యూట్ చేయగానే మనకి 1 row ఎఫెక్టెడ్ అని వచ్చేసింది. అండ్ ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంపెనీని మనం సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయగానే ఆ 3 అనే పర్టికులర్ రో ఒకటే మనకి డిలీట్ అయిపోయింది. బట్ ఇప్పుడు నేను ట్రంకేట్ యూస్ చేస్తున్నా. ట్రంకేట్ సింటాక్స్ ఏంటి? ట్రంకేట్ టేబుల్ నేమ్ అంతే. ట్రంకేట్కి సింటాక్స్ అనేది ట్రంకేట్ టేబుల్ నేమ్. సో ఇప్పుడు ట్రంకేట్ యూస్ చేసినప్పుడు ఆ కాలం నేమ్ అనేది అలానే మనకి కనిపిస్తుంది, అంటే అలానే అపియర్ అవుతాయి. బట్ అందులో ఉన్న రికార్డ్స్ కంప్లీట్గా డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ట్రంకేట్ టేబుల్ కంపెనీ
టేబుల్ నేమ్ కంపెనీ. సో నేను దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అంటున్నా. కమెంట్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంపెనీని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఐడి అండ్ నేమ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ ఒకటే కనిపిస్తున్నాయి, బట్ అందులో ఉన్న రికార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇలా ట్రంకేట్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో నేను మీకు రిమైనింగ్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.